హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11 యాక్షన్ అయితే ఆల్మోస్ట్ ముగిసింది. అండ్ ఇప్పటికి కూడా తెలుగు టైటన్స్ ఇంకొక ప్లేయర్ని కొనే ఛాన్స్ ఉంది. అది యాక్షన్ అయితే ఇంకా కొనసాగుతుంది. సో మొత్తానికి ఇప్పటికి 17 మందిని ఆల్మోస్ట్ కొనేశారు, అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇప్పటికి టీం ఎలా ఉంది చూసే ముందైతే ప్రో కబడ్డీ యాక్షన్, ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ మెగా యాక్షన్ అండ్ ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అందరు కూడా. సో అదేవిధంగా కామెంట్ చేయండి మీ ఫేవరెట్ టీం కబడ్డీలో. సో తెలుగు టైటన్స్ కొన్న ప్లేయర్స్లో ఈసారి గేమ్ చేంజర్స్ ఉన్నారా, యాక్చువల్గా చూస్తే మీరు రైడర్స్ ఉన్నారా అని చూస్తే కేవలం రైడర్స్ ఎవరు లేరు. ఎక్కువ శాతం పవన్ షరావత్ ఆల్రౌండర్ కేటగిరీ, విజయ్ మాలిక్ కూడా ఆల్రౌండర్ కేటగిరీ, కానీ వీళ్ళిద్దరు రైడర్సే. అండ్ అదేవిధంగా ఒక్క రైడర్ని చివరికి కొన్నారు, అతడే మంజిత్ శర్మ. సో మంజిత్ శర్మ ఒకప్పుడు దబాన్ ఢిల్లీకి ఆడాడు, 27 lakhs కొన్నారు. ఒక మంచి రైడర్ ఇతడు. పవన్ షరావత్ని రివైవ్ చేయాలంటే ఇప్పుడున్న ఏకైక రైడర్ అయితే ఇతడే అని చెప్పొచ్చు. ఇంకా ప్రఫుల్ జవారే ఉన్నాడు, ఓంకార్ పాటిల్ ఉన్నారు. సో వీళ్ళంతా పోయిన సీజన్లో కూడా ఉన్నారు, కానీ ఏం చేయలేకపోయారు. తేడా అయితే మాత్రం మంజిత్ శర్మ కొత్తగా కొన్నటువంటి రైడర్, చాలా స్ట్రాంగ్ రైడర్ ఇతను. అండ్ దబాన్ ఢిల్లీకి ఆడాడు, అందుకే కోచ్ కిషన్ కుమార్ హూడా గారు ఇతను తీసుకొని ఉంటారు. మంచి రైడర్. సో ఇతడు మాత్రమే పవన్ షరావత్ మీద బర్డెన్ లేకుండా చూసుకుంటాడు. బర్డెన్ ఉంటే పవన్ షరావత్ సరిగా ఆడలేడు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే పవన్ షరావత్, విజయ్ మాలిక్, మంజిత్ శర్మ మొదలైన రైడర్స్ అయితే ఉన్నారు. ఇంకొక మంచి రైడర్ని తీసుకోవాల్సిందని నాకైతే అనిపిస్తుంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ చివరికి మంచి రైడర్స్ని తీసుకుంది తక్కువ ధరకి. సో ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ డిఫెన్స్ కేటగిరీలో చూస్తే క్రిషన్ దుల్ ఒక మంచి రైట్ కార్నర్, చాలా మంచి రైట్ కార్నర్ ఇతను. చాలా మంచి ప్లేయర్ని అయితే తీసుకున్నారు. అండ్ అదే అంకిత్ లెఫ్ట్ కార్నర్, అజిత్ పవార్ కవర్స్ అండ్ సాగర్, మిలాద్ జబ్బారీ అంత నార్మల్ ప్లేయర్స్. సో పెద్దగా మ్యాచ్ విన్నింగ్ అయితే కనిపించట్లేదు ఇందులో. ఒక క్రిషన్ దుల్ని తప్పించి పెద్ద ప్లేయర్స్ అయితే నాకు కనిపించట్లేదు. సో మొత్తానికైతే టీము అనుకున్నంత రీచ్ కాలేదు. కాకపోతే మంజిత్ శర్మ ఈ పర్టికులర్ అయితే రాణించకుంటే చాలా ఇబ్బంది అవుతుంది పవన్ షరావత్కి. సో చివరిలో ఒక మంచి ప్లేయర్స్ వెళ్ళారు తక్కువ ధరకు, వాళ్ళని తీసుకోలేదు. సో వీళ్ళందరూ కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ తీసుకుని చూడండి. అర్జున్ దేశ్వాల్కు 4 రైడర్స్ని తయారు చేసి పెట్టారు అక్కడ కోచ్. సో ఒక మాస్టర్ ప్లానింగ్ అని చెప్పొచ్చు అది. సో తెలుగు టైటన్స్ వీళ్ళని ఎలా ఆడిస్తారు, సంజీవి, శంకర్ గడ మొత్తం చూసిన వాళ్ళే ఉన్నారు. విజయ్ మాలిక్ అయితే ఇప్పుడు ఎలా ఆడుతున్నాడో తెలియదు. పవన్ షరావత్కి మంజిత్ శర్మని నమ్ముకోవాల్సిన పరిస్థితి. సో టీం అయితే ఇంకాస్త బెటర్గా కొనాల్సిందని నాకైతే డెఫినెట్గా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. కానీ పర్లేదు, వీళ్ళలో కోఆర్డినేషన్ ఇదంతా బాగుంటే బాగానే ఉంటుంది.